ఏందిరా 3 బెంచ్లు తెల్లగా ఉన్నాయి, పైగా అన్ని నంబర్లు 555. స్వామీజీకి పెట్టమంటే నాకు పెట్టారు కదరా. సార్ ఏది సార్, ఆడుకోవద్దు సార్. ఇంకి పింకి పాంకి మమ్మీ డాంకి చి. బుక్ అయ్యాను రా. ఇంకి పింకి ఆడడానికి ఇది గేమా లైఫ్ రా. స్వామి గ్యాప్ ఇయ్యను రా, ఆలోచించాలి. దాక్కున్నాడా పారిపోయాడా? కాశ్మోరా, నిన్ను కాపాడడానికి ఏ స్వామిజీ రాడ్రా. సేటో కోయి బాత్ నగి, బాగా ఆలోచించి చెప్పు, పేరు బుక్ అయిపోకూడదు. కాన్ఫిడెంటా? నువ్వెవరా చెప్పడానికి? నువ్వే చెప్తావా? చెప్పు చెప్పు, వింటున్నానుగా. చెప్పు చెప్పు, వినిపిస్తాను. చెప్పు చెప్పు, అడుగుతున్నాగా. ఆయన పవర్ అంటే తెలుసు, మీ మీద కాన్ఫిడెంట్. సార్ స్వామిజీ పెట్టి చెక్ చేయండి. ఏదైనా తప్పు జరిగిందో ఉంది నీకు. ఆకారా జస్ట్ మిస్రా కాశ్మోరా. చిచ్చా బచ్చా మచ్చా అచ్చా చచ్చా. చేతపడి ప్రతిమని భస్మం చేయాలి, సముద్రంలో నిమజ్జనం చేయాలి. తీసుకుపో. బాబు, ఎందుకని స్వామి కారులో? తల్లివేరుని కోసిస్తే వృక్షానికి ఊపిరి ఉండదు. ఈ ఇంటికి స్వామి తండ్రి వేరు లాంటి వారు, అందుకే ఆయన మెడలు పెట్టారు. స్వామికి తెలియకుండా ఆయన కారులోనే గీత బాలేదని వాత పెట్టుకుంటే రాత మారుతుందా? రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో రిస్కులు అవి చేయకూడదు. కృష్ణారామ అని చెప్పించుకోకుండా. స్వామి, వాడు వచ్చి పెట్టలేదు, పెట్టే వచ్చాడు. హలో అయ్యా, తీర్పు వచ్చిందయ్యా. రాజేష్ హత్య కేసులో మీరు నిర్దోషని తేలింది. కాశ్మీర స్వామి గిన్నిస్ రికార్డ్ చేయబోయే స్టేజ్ మీద ఒక ఫోటో తీసుకుందామయ్యా. అలాగే మనం 1000 ఆత్మలు బయటకు రాకముందే బయలుదేరిపోదామయ్యా. వెంటనే బయలుదేరకూడదు, ఆత్మలని పంపించాక బయలుదేరదాం. అప్పుడే కవరేజ్ బాగుంటుంది. కాశ్మీర స్వామి ఎదుగుదలకి నేనే కారణమని పేపర్లో న్యూస్ రావాలి. వచ్చేస్తుందయ్యా. కాశ్మీర స్వామి గిన్నెస్ రికార్డ్ లో నా ఫోటో ఉండి తీరాలి. ఉంటదయ్యా. ఏకాంబరం ఏకతాటిగా 1000 ఆత్మల్ని నమస్కారమంగా. ఎన్ పేరు జమీన్ చిదంబరనాథన్. తడా పక్కన పెద్ద వీడుంది. ఉందా? ఇల్లు నిండా పేయి. పేయి అంటే దెయ్యం. దెయ్యానికి తమిళ్లో పేయి. ఓ, ఆ తమిళ రైట్స్ మన దగ్గరే ఉన్నాయి. కాశ్మీర స్వామి తమరు ఊరి దళం వస్తే. చిదంబరనాథన్ గారు, నాకు టైం లేదు. ఒకే సమయంలో గిన్నెస్ రికార్డు కోసం 1000 ఆత్మల్ని వెలుగులోకి పంపిస్తున్నాను. 1000 ఆత్మలా? అందులో 110 అరవాత్మలు ఉన్నాయి. అందుకే నేను బాగా బిజీ, రావడం కష్టం. కావాలంటే మా చెల్లెల్ని పంపిస్తాను, తను మీకు సాయం చేసి పెడుతుంది. అలా చెప్పకండి. ఈ విషయమా నా కలవని మడిసి లేడు. ఎల్లా ఫ్రాడు. ఎవరి వల్ల పని జరగటం లేదు. తమరొక్కసారి దయచేస్తే డబ్బు ఎవడానాலும் పర్వాలే, నా తరే. వదలరు కదా. వాడ ఇంటిని రాయించేసుకుంటాడయ్యా. అడ్రస్ ఇచ్చేయాలండి, నేనే వస్తా. వచ్చి బాగా పెడతాడు. ఆ ఇంటికి నన్ను కూడా తీసుకెళ్ళరా. పని చూసుకో. చెప్పండి మంత్రి గారు. ఏంటయ్యా నీతో తలనొప్పి అయిపోయింది. ఈ మధ్య రియల్ ఎస్టేట్ రాజేష్ కేసు నుంచి బయటేశాను. ఇప్పుడు మళ్ళీ ఇదొకటే. అపోజిషన్ సురేష్ కుమార్ కు నీకు ఏంటయ్యా సంబంధం? ఏం లేదండి. మరెందుకు రేపు మీ ఇద్దరికి రైడ్కి వస్తున్నారు? రైడా? ఏది ఇంట్లో పెట్టుకోకు. అస్సలు కనిపెట్టలేరు కదా అని
భద్రంగా దాచుంటావుగా అది ముందు బయటికి తీ. సంకీర్ణ పార్టీలతో అగ్రిమెంట్ వేసుకున్నామే. ఆ డాక్యుమెంట్స్ అన్ని భద్రంగా ఉన్నాయా? ఉన్నాయి మంత్రి గారు. అయ్యా ఎప్పట్లాగే సాముల దగ్గరగా ఏయ్, ఇక మీద మనకి కాశ్మీరనే స్వామి. అన్ని తీసుకెళ్లి ఆయన ఇంట్లోనే పెట్టండి. స్వామి, మినిస్టర్ గారి మనుషులు వచ్చారు, మీతో మాట్లాడాలట. మినిస్టరా రమ్మను. రండి, ఏంటి విషయం? స్వామి రేపు మినిస్టర్ ముఖ్యమైన ల్యాండ్ డీలింగ్ చేయబోతున్నారు. వ్యవసాయ భూమా? ఆ, అయితే కొన్ని ప్రత్యేక పూజలు చేయాలి. అలాగే స్వామి. రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్స్ అన్ని బ్యాగులు పెట్టి అయ్యగారు పంపించారు. అవి ఒక్క రోజు ఇక్కడే పెట్టి మన ఆలయంలో పూజలు జరిపించారంటే అయ్యగారు రేపు వచ్చి తీసుకెళ్తారు. ఆ డాక్యుమెంట్స్ బ్యాగ్స్ అన్ని తీసుకుని అటువైపు వచ్చేయండి. సరే స్వామి. నేను అక్కడికి వస్తాను. అలాగే. వెళ్ళండి. రండి, లోపలికి రండి. లోపల పెట్టండి. ఆ నైరుతిలో పెట్టండి. All is well. ఇప్పుడు ఈ పూజలన్నీ పూర్తయ్యాక వీటన్నిటినీ లాకర్లో ఉంచుతాను. అలాగే స్వామి. మీకు డూప్లికేట్ కీ ఏమైనా ఇమ్మంటారా? అబ్బే వద్దు స్వామి, అయ్యగారు పెట్టరమన్నారు అంతే. స్వాహ. వస్తాను స్వామి. అయ్యా, కాశ్మీర పెద్ద ఫ్రాడ్ అయ్యా. ఇక పైన వాడు నమ్మద్దయ్యా. అయ్యో, చిదంబరం నాదండి పెద్ద ప్రాపర్టీ. ఒక కేసు ఇన్వెస్టిగేషన్ లో దొరికిందయ్యా. 17వ తారీఖు చేతపడి చేసింది వీళ్లే. మళ్ళీ దానికి 20వ తారీఖు శాంతి హోమం చేసింది వీళ్లే. ఆత్మతో మాట్లాడటం, దెయ్యాలను వదిలించడం అన్ని అవసరం అయ్యా. ఇప్పుడే మొత్తం తీసుకెళ్లారయ్యా. డైమండ్స్, నగలు, డబ్బులు, సంకీర్ణ పార్టీ డాక్యుమెంట్స్ అని మొత్తం 500 కోట్లయ్యా. అయ్యయ్యో, అవన్నీ వాళ్ళకెందుకు ఇచ్చారు? ఏవయ్యా, నిన్నటి వరకు దైవ శక్తులు అవి ఉన్నాయి, కారజనుడు కాకరకాయ అని చెప్పి ఇప్పుడు వచ్చి ఫ్రాడ్ అంటావా? వేల్చికోమంటావా? ఏయ్, ఆ బ్యాగులు వాళ్ళకి ఇవ్వదు, వెనకొచ్చాయి. ఇచ్చేసానయ్యా. ఏమైందయ్యా? ఇమ్మీడియట్ గా ఏదో ఒక కారణం చెప్పి వెంటనే తీసుకొచ్చాయి. మొత్తం అవుట్రా. అయ్యా, ఇంటికి తాళం వేస్తుందయ్యా. ఇప్పుడే కదరా ఇచ్చేవన్నారు. అవునయ్యా, ఏదైనా ప్రాబ్లమా? మీరు కాల్ చేస్తున్న మొబైల్ కవరేజ్ ఏరియాలో లేదు లేదా? బాబు బాబు, ట్యాంక్ ఫిల్ చేయమ్మా. నీకు నా ఫ్రీ ఆశీస్సులు. ఆ ఫోన్ ఇవ్వమ్మా. బ్యాలెన్స్ తక్కువ ఉంది మా స్వామి. యాప్ లో రీఛార్జ్ చేసుకో. కానీ సరే స్వామి. కాశ్మరా, నేను మీ నాన్న స్వామిని. నాన్న చెప్పు. అది ఆ మినిస్టర్ ధనకొట్టున్నాడే, వాడు పెద్ద దగులుబాజీలా అనిపిస్తున్నాడు. ఏమైంది? ఏదో ల్యాండ్ పూజని చాలా బ్యాగులు తీసుకొచ్చి మన ఆలయంలో పెట్టమన్నారా. వాళ్ళు వెళ్లిపోయాక ఒక బ్యాగ్ చాలా అందంగా ఉందని లైట్ గా జిప్ ఓపెన్ చేశా. లోన ఏమున్నాయో తెలుసా? ఏం చెప్పు. గోల్డ్, డబ్బు, వజ్రాలంటూ కనీసం 300-400 కోట్ల పైనే ఉంటాయి. నిజంగానా? వాటితో పాటు కొన్ని బినామీ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయిరా. ఇప్పుడు డబ్బంతా మన ఇంట్లోనే ఉందా? ఆ డబ్బక్కడ లేదుగా. మీ నాన్న స్వామి మొత్తం సోహా చేసి జంప్ అయ్యాడుగా. వాళ్ళ బొడ్డు. ఇప్పుడు హైవేలో ఉన్నాం. ఏదో ఒక డాబాలో మంచి బిర్యానీ తిని తిన్నగా మేము బెంగళూరులో ఉన్న మీ మావయ్య ఆశ్రమానికి వెళ్ళిపోతాం. నువ్వు డైరెక్ట్ గా అక్కడి నుంచి పాస్పోర్ట్స్ అవి రెడీ చేసుకుని మనందరం ఫారిన్ వెళ్ళిపోతాం. ఈ ఊళ్ళో అందరూ మనం ఏం చెప్పినా నమ్మేస్తున్నారా. చాలా బోరు కొడుతుంది. ఫారిన్ లో మన టాలెంట్ చూపిద్దాం. నా బాబే, నువ్వు నా బాబుగా పుట్టినందుకు మొట్టమొదటిసారి గర్వపడుతున్నాను. బీ కేర్ఫుల్ డాడీ. డబ్బు జాగ్రత్త. అయ్యా, ఆ బ్యాగులు వాళ్ళ ప్లేస్ లోనే ఉంటాయి కాబట్టి తలుపులు పగలగొట్టి లోపల. టైం వేస్ట్. బ్యాగ్ బెంగళూరు రూట్ లో వెళ్తోంది. బ్యాగులు బెంగళూరు వెళ్తున్నాయి. అవును, అన్ని బ్యాగుల్లోని జీపీఎస్ ట్రాకింగ్ యూనిట్ పెట్టాను. అది బెంగళూరు రూట్ చూపిస్తోంది. కుటుంబం మొత్తం బ్యాగ్ తో పాటు బెంగళూరు వెళ్ళిపోతున్నారు. అయ్యా,
కుటుంబంలో ఏ ఒక్కరు బ్రతకూడదు. అలాగేనయ్యా. కాస్టమరా ఆగు, వచ్చిన పని అవ్వలేదు, అప్పుడే వెళ్ళిపోతున్నావు. ఎవరండి? ఎవరు లేరన్నారు? ఎవరు చెప్పారు? నేనున్నాను. హలో, అర్జెంటుగా ఫ్యామిలీతో పాటు ఫారెన్ వెళ్తున్నాం, చేయొద్దు. చేయొద్దు అయ్యా. తలుపు తీ. ఆ ముసలోడి వల్ల కావట్లేదు అనుకుంటా, ఎవరైనా హెల్ప్ చేయండి. హలో అంకుల్, డోర్ తీరేదంటే మీ మీదికి ఆత్మలను వదులుతా. ఏ తింగరోడా, ఇంత పెద్ద డోరు బయట నుంచి లాక్ చేసావు, మెంటల్. హారి ఉప్మా దోలారా, మాన టెక్నిక్, డోర్ మ్యాగ్నెట్. ఈ అన్ని తాతల కాలంలోనే వాడేశాం, కొత్తగా ఏమైనా కనిపెట్టారు రే? ఓకే, ఏందే మెయిన్ బోర్డు దగ్గర మనుషులు ఉన్నాడు, వాడికి అంత సీన్ లేదు. ఆడి అప్రెంటిస్ చేసాలు మన దగ్గర కాదు. మెయిన్ బోర్డులో చేయి పెడితే దీని ఊగిపోవాలి, అప్పుడే కాన్సన్ట్రేషన్ డిస్ట్రాక్ట్ అవుద్ది. ఈడేంది పిల్లకాయలాగా బ్లిక్కి బ్లిక్కి బ్లిక్ అంటున్నాడు, ఇంక భయం వస్తుంది. చూడమ్మా, మన వ్యాపారంలో అమ్మా టైమింగ్ అండ్ డీటెయిల్ చాలా ముఖ్యం. లేట్ పాసింగ్, లేటు పాసింగ్ అంటే ఎలా ఇవ్వాలో తెలుసా? యాక్చువల్గా పవర్ కట్ లో నేను లెఫ్ట్ లో తిరుగుతా ఉంటే ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోయావేంట్రా? మా నీ వర్క్ బాగుందమ్మా. ఈడు ఓనర్నే మింగేస్తాడు, కావాలంటే చూసుకో. రజా, ఫ్రీ అయితే నన్ను సరి కలవమ్మా. రే బంగారం, ఇదంతా ఎందుకమ్మా నాకు చూపిస్తున్నావు? క్లయింట్ కదా చూపించాలి. నేను నీలాగా బిజినెస్ మ్యాన్ అమ్మా, నేనేమన్నా భయపడతానా? నా రేంజ్ ఏంటో తెలియకుండా ఈ ఆత్మబంధువుని లోనంటి లాక్ చేసి రిస్క్ లో పడ్డావు. నేనేంటో చూపిస్తా. అసిస్టెంట్ కమిషనర్ మినిస్టర్ మనకు తెలుసమ్మా, ఫోన్ కొట్టి స్పీకర్లు పెడతాను, వినండి. సిగ్నల్ జామర్ కూడానా? బలిసిన పార్టీ. చబా, బాగా లేట్ అమ్మా మీరు. షాన్లియర్ లోనకి ఎంట్రీ ఇవ్వగానే దించుండాలరా, అప్పుడే ఆర్ఆర్ అదిరిపోద్ది. అలా వదిలితే చక్కని ఇలా ఫేస్ మీద ఉండాలి, అప్పుడే గులాబ్ జాములు గులకులమంటాయి. మో, నీకు ఇంట్రెస్ట్ ఉందమ్మా, కానీ ఎక్స్పీరియన్స్ లేదు కదమ్మా. ఇది ఎలా ఉంది తెలుసా? షాన్లియర్ కిందకు వస్తున్నట్లేదు, నేనే గాల్లో చమ్మని పైకి పోతా ఉన్నట్టుంది. ఏంటిరా కట్ చేస్తే గాల్లో ఎలా తీశారు? నాకు ఎంతంటే భయం తెలుసా? రోప్ కూడా లేదు. ఇదో చూడమ్మా, సపోర్ట్ లేకుండా ఉన్నా, ఇది లైఫ్ కి డేంజరు. ముజే ఎలా వెళ్తావో అలా మెత్తగా దించే చూద్దాం. మీ టాలెంట్ చూపించాలని వదిలేయకండి. ఏంటి చెప్తావులా? మనం ఇచ్చే బిల్డప్ లో ప్రాణం పోయి తిరిగి రావాలరా, అట్నుంచి పైకి పోకూడదు. మా అయ్య ఆపరేషన్ రా, నాకు గోళ వస్తే ప్లీజ్ సార్. సూపర్. ఒక మోసగాడు ఇంకో మోసగాడిని మోసం చేయకూడదని మోసగాడికి మోసగాడి సినిమాలు చెప్పారు. మళ్ళీ మనకి పోటీ ఎందుకు? బాయ్. తలుపు తెరిస్తే మళ్ళీ మీకు కనపడను. ఏంద్రా కుక్కను వదిలారు? సూది మందు వేయించారా?
ఏంద్రా పప్పి ప్రేతత్లా ఉంది నా ఆత్మ కోసం అర్థం కలదరా ఇది మధ్యరా హిందీ మాలు ఉస్కా కుత్తా 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 ఎత్ర మాలియా ఐదు 500 కోట్లు కొట్టేసి ఆశీర్వదిస్తున్నావా? కనిపెట్టేశారా మీద కొట్టానంటే చేస్తావు బ్యాగ్ ముఖ్యం కాదమ్మా ప్రాణమే ముఖ్యం ఏదైనా బయటికి వెళ్ళి మాట్లాడుకుందా చెప్పేది వినట్టమ్మా నొప్పిగా ఉంది వదలరా అయ్యో నా చేతిలో ఏం లేదమ్మా కొట్టేసినా పర్వాలేదు వదలరా అయ్యో నా చేయి నా మాట వినట్లేదమ్మా నేను పట్టుకున్నాను రా నన్నే ఏదో పట్టుకుంటురా కొట్టే చెప్తానమ్మా నా కంట్రోల్ ఏం లేదమ్మా యో సార్లో నీ కొట్టకూడదయా ఆగరాని భాషగాల చెయ్యి నా కంట్రోల్ లేదమ్మా లేదమ్మా కంట్రోల్ చెయ్యండి అమ్మా కలిసి పురడదామమ్మా నేను ముందే చెప్పాను కదరా మీరు అర్థం తీసుకోలేదురా సచిన వాళ్ళారా రండ్రా స్వామిని కిందకి తిప్పండి రా బ్యాగ్ ముఖ్యరా కిందకి దించండి రా దమా కొంచెం కష్టపడితే త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం రారాజా రారాజా టక్కుని తిప్పండి రా అందరం కలిసి మెలిసి బయటపడతారా చకచక దించే టగడగా మారిపోతారా అంతలో నేను చూస్తున్నారా రామా పోదాం దా గట్టిగా పట్టుకోరా నేను కుమ్మేస్తాను మళ్ళీ పైకి వెళ్ళిపోయాడు. ఎందుకురా పైకి వెళ్ళిపోయావు తెలీదురా రారా కాసుకోరా కాశ్మీర స్వామి కాపాడండి స్వామి మీరు దెయ్యమని తెలియక మీతో పెట్టుకున్నాం స్వామి కాపాడండి స్వామి దెయ్యం స్వామి 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 మీ గురించి తెలియక మీతో పెట్టుకున్నాం స్వామి కాపాడండి స్వామి అయ్యో ఎవరికన్నా బిడ్డలో పాపం మిమ్మల్ని చూస్తే జాలేస్తుందిరా తెలియకుండా మీతో పెట్టుకున్నాం స్వామి ఉండరా ఉండరా స్వామి ఏదో ఒకటి చేస్తారు ఉండరా స్వామి మమ్మల్ని బయటికి లాగు స్వామి కాపాడు స్వామి మీ టైం బాగుందిరా సూపర్ మార్కెట్ దొరికిందిరా పట్టుకుండ్రా పట్టుకుండ్రా గట్టిగా పట్టుకోండి మమ్మల్ని బయట పడే అందరు కొట్టుకోండి గట్టిగా పట్టుకుండ్రా మినిస్టర్ తో నేనే కాపాడని చెప్పాలి ఓకేనా స్వామి కాపాడు స్వామి ఎందుకు ఆగారు స్వామి బండి తీరా